నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. తాను ఏ పాపం చేయలేదంటూ చిందులు వేసిన హేమ పోలీస్ విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. బిర్యానీ వీడియోలు చేసిన, మీడియా మీద రెచ్చిపోయిన మేడం గారు బెంగళూరు శివారు ఫామ్ హౌస్లో ఆడిన ఆటలన్నీ పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారణకు వచ్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్ జత చేశారు. ఆమె స్నేహితుడు వాసు ఆమెను రేవ్ పార్టీకి పిలిచినట్లు పోలీసులు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 1086 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెంగళూరు CCB పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. కాగా బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ పలుమార్లు చెప్పారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం నుంచి హేమ ఒక వీడియో విడుదల చేసి తన ఫామ్ హౌస్లో ఉన్నా అని ఏదో హడావిడిగా వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత హడావిడిగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెను పోలీసులు తీసుకెళ్లి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తాను ఏం చేయలేదని, అసలు డ్రగ్స్ తీసుకోలేదని అక్కడే మీడియాపై అరిచారు. తనను కావాలని ఇరికించారంటూ మాట్లాడారు హేమ. ఇక పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారు. ఈ సందర్భంగా తాను ఏ పాపం చేయలేదని పదే పదే చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశారు హేమ.